నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని, ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కారాదని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల నాయకత్వాన్ని భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో 65వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1992 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తీర్మానం మేరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ ఏడాది సమగ్రమైన స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న వ్యక్తులు నాయకత్వాన్ని విస్తరించడం అన్న థీమ్తో ఈ వేడుకలు జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 31,069 మంది వికలాంగులకు నెలకు 6,000 చొప్పున 18.97 కోట్ల పెన్షన్ను అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా అవసరం ఉన్న వారికి ట్రైసైకిళ్లను, హియరింగ్ ఎయిడ్స్ తదితర పరికరాలను కూడా అందజేస్తున్నామన్నారు. వరల్డ్లో అంటే ప్రపంచంలో దాదాపు 800 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 15% దాదాపు 15 నుంచి 16% దాకా మన విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. సో అంటే 15% అంటే ఇట్ ఇస్ నాట్ ఏ మైనారిటీ, మెజారిటీ ఆఫ్ ది పీపుల్. 16% దాకా మనం ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ 1992లో యుఎన్ఓ రిజల్యూషన్ తీసుకున్నట్టుగా ప్రతి సంవత్సరము డిసెంబర్ 3 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజబుల్ పర్సన్స్ అన్నప్పుడు డిక్లేర్ చేశారు. నా వీఆర్ కాలింగ్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ అంటున్నాం. సో ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఈ డేని మనం ఈరోజు ఇంటర్నేషనల్ డేగా మనం డిక్లేర్ చేసుకుని ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలుస్తున్నాం.